సార్ బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది సార్? నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్ లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్ వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో బిగ్ బాస్ టీచర్ అని చెప్తే చెప్పొచ్చు బిగ్ బాస్ బ్రో. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చాను. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. అన్నా నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ యాక్చువల్లీ విష్ణు ఉంటుంది. అందరినీ మిస్ అవుతుంది. అంటే విష్ణు ప్రియ మీకు స్పెషల్ కదన్నా? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా. అంటే సోనియా పేరు చెప్పకుంటే పక్కనే ఉంది కొట్టేస్తా అని చెప్తున్నారా అన్న? లేదు, సోనియా గారు నేను నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఎక్కడ ఉన్నారు? పిలిపించండి సార్ పైకి. శేఖర్ భాష జోవియర్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియర్ పర్సన్. ఐ లైక్ ఇట్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేషన్ పాయింట్ చెప్తారు కదా, ఎప్పుడైనా చెప్తారు పంపిస్తారు బయట. తేజకి నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసాను కదా, లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ ఇది హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు అబద్ధంలో కవరప్ చేస్తున్నావు. యాజ్ ఎ ప్లేయర్ బిగ్ బాస్ ఇంట్లో ఒక ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మంచి ప్లేయర్.